ఈరోజు మనం వినబోయే సంగతి సంఘములో క్రైస్తవుని పాత్ర లేదా సంఘములో క్రైస్తవుని బాధ్యతలు అని రాసుకున్న పర్వాలేదు. కొన్ని నిమిషాలు సమయం ఆలస్యమైంది కనుక మరి త్వరగా దేవుడి సంగతులు ఈ భూమి మీద ఉన్న మనుషులంతా కూడా సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలు. సృష్టికి ముందు ఈ పిల్లలు కావాలని కోరుకుని ఈ సృష్టిలోనికి మానవుల్ని ప్రవేశపెట్టి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా ఈ లోకంలో బ్రతకాలి అని ఆశించి లోకానికి పంపిస్తే వచ్చిన కొద్ది కాలానికే ఈ రంగుల లోకాన్ని చూసిన మనిషి దేవుని ఎదుట పాపిగా నిలబడ్డాడు, దోషిగా నిలబడ్డాడు. ఇది గమనించిన దేవుడు తన మాటలతో ఈ భూమి మీద ఉన్న మనిషిని సరిచేయాలి అని, బాగు చేయాలి అని తొలి మానవుడు మొదలుకొని ఈరోజు పుట్టిన పసిబిడ్డ వరకు ఎవరిని విడిచిపెట్టకుండా అందరితోనూ తాను మాట్లాడుతున్నాడు ఆయా పద్ధతుల ద్వారా. ప్రారంభంలో సృష్టి ద్వారా బోధ చేసిన దేవుడు తర్వాత దేవదూతల ద్వారా బోధ చేయించాడు, తర్వాత తాను నిలబెట్టిన తన ప్రవక్తల ద్వారా చేయించాడు. మనుషులతో మాట్లాడుతూనే ఉన్నాడు, మనుషుల జీవితాలు జాగ్రత్త అని చెబుతూనే ఉన్నాడు. ఇది పట్టించుకొని మనిషి నాటి నుండి నేటి వరకు దేవుడు కోరుకున్నట్టుగా కాక తను కోరుకున్నట్టుగా బ్రతకటం ప్రారంభించాడు. దేవుని పిల్లలారా, ప్రారంభంలో దేవుడు ఇశ్రాయేలులను ఏర్పాటు చేసుకుని ఒక సంఘంగా, ఒక సమూహంగా వాళ్ళని నిలబెట్టుకుని వాళ్ళకి తానే కాపరై ఆ రోజు ఉన్న ఆ ఇశ్రాయేలుల సమాజాన్ని క్రమబద్ధీకరిస్తూ వాళ్ళ తప్పులు చేసినప్పుడు, నేరాలు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు తానే శిక్షలు వేస్తూ ఆనాడున్న ఆ సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే దావీదు రాస్తున్న కీర్తనలో ఆయన అంటాడు, యెహోవాయే నాకు కాపరి. అంటే వాళ్ళని కాస్తూ వచ్చాడు. వాళ్ళ జీవితాలు పాపంలో పడిపోకుండా వాళ్ళని మంచి కాపరిగా వారి ప్రాణాలను, వారి ఆత్మలను రక్షించుకుంటూ వచ్చాడు పాత నిబంధనలో ఇశ్రాయేలు యొక్క సంఘాన్ని. తర్వాత దేవుడు ఆ సంఘ కాపరిగా తానున్న తన బాధ్యతలను నీతిమంతులుగా, ప్రవక్తలుగా ఉన్న వారికి అప్పగించాడు. తర్వాత 2000 సంవత్సరాల క్రితం ఒక మంచి కాపరిని లోకానికి పంపించాడు. ఆయనే యేసుక్రీస్తుల వారు. తానున్న తన కాలంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, వారి కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్న మాటలు మనకి యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అంటే నేను మీకు కాపరిని అని కాపరి ఈ మానవ సమాజాన్ని, మనుషులను గొర్రెలుగా పోల్చుతూ తనని కాపరిగా పోల్చుకుంటూ ఇదిగో మీరు ఇలా జీవించాలి అని ఎన్నో మాటలు యేసుక్రీస్తుల వారి నోట ఈ సమాజానికి వచ్చాయి. తదుపరి తన కాలం అయిపోయింది. శిలువ యాగంతో తన జీవితం లోకంలో ముగిసింది. వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆ బాధ్యతలు భూమి మీద తనను నమ్మిన వారికి అప్పగించాడు. జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి. సంఘాన్ని కాపాడవలసిన బాధ్యత, సంఘంలోకి వస్తున్న పరిస్థితులను సరిదిద్దవలసిన బాధ్యత యేసుక్రీస్తుల వారిని వెంబడిస్తున్న వారందరికీ అప్పగించి వెళ్ళాడు. అదే ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం, సంఘములో క్రైస్తవుని పాత్ర లేదా సంఘములో క్రైస్తవుని బాధ్యతలు. ఇక్కడ ఒక మాట్లాడుతాను, జాగ్రత్తగా నా వైపు చూడండి, ఎక్కువ సమయం లేదు. ఈరోజు భూమి మీద ఉన్న మనిషి తనకు అప్పగింపబడిన బాధ్యతల విషయంలో చాలా బాగుంటాడు. ఉదాహరణకి కుటుంబ బాధ్యతల విషయంలో మనం ఎంత అలర్ట్గా ఉన్నామో మనకు తెలియదు కాదు. కుటుంబ బాధ్యతలు ఎంత బాగా మనం పోషిస్తున్నామో మనకి తెలియదు కాదు. భార్యను చూసుకుంటున్నాం, బిడ్డల్ని చూసుకుంటున్నాం, తల్లిదండ్రులను చూసుకుంటున్నాం, ఇరుగు పొరుగు వారిని చూసుకుంటున్నాం, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉన్నాం. కాస్త మంచి వాళ్ళు అయితే కుటుంబమే కాకుండా తన చుట్టూ ఉన్న వారి సమాజం పట్ల కూడా
బాధ్యత కలిగి వారికి కలిగింది పెడుతూ దాన ధర్మాలు చేస్తూ ఒక బాధ్యత గల వ్యక్తిగా భూమి మీద బ్రతకాలి అని కాస్త జ్ఞానం ఉన్నవారు ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నో బాధ్యతలు ఈరోజు మనిషి భూమి మీద భరిస్తున్నాడు, పోషిస్తున్నాడు, చక్కగా నిర్వర్తిస్తున్నాడు. అంటే కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉంటారు, పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారు, పిల్లల తిండి పట్ల, పిల్లల వస్త్రాల పట్ల, పిల్లల చదువుల పట్ల, పిల్లల యొక్క ఉద్యోగాల పట్ల, అలాగే పిల్లల యొక్క పెళ్ళిళ్ళ పట్ల, వారికి సరిపడా వనరులు, ఆర్థిక వనరులు సమకూర్చడం పట్ల ఎంతో బాధ్యతగా మనిషి మెలుగుతున్నాడు. ఇవన్నీ సక్రమంగా పాటిస్తున్నాడు. ఎదుగొచ్చిన కుమార్తెకు వివాహం చేయాలి అంటాడు, ఎదుగొచ్చిన కుమారుడిని మంచి ఉద్యోగంలో నిలబెడతాను అంటాడు. కుటుంబాన్ని, కుటుంబ బరువులు, బాధ్యతలు ఎంతో చక్కగానండి ఈరోజు మనుషులందరూ పోషిస్తున్నారు. ఇంక ఇంట్లో ఉన్న భార్య, నా భర్త బాగుండాలి, నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, లేదా మేము ఒక మంచి పొలం కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, మేము మా కుటుంబం బాగుండాలి అని తన వంతుగా తాను ఈరోజు స్త్రీలు కూడా ఏమండి మరి గృహాలు విడిచిపెట్టి ఉద్యోగాలకు వెళుతూ వారు సంపాదిస్తూ భర్త సంపాదించిన దానితో దీనిని కూడగడుతూ కుటుంబం యొక్క బాధ్యతలు లేదా పిల్లల బాధ్యతలు చక్కగా అందరూ ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తున్నారు. అలా నెరవేర్చినప్పుడు ఎవడి కుటుంబాన్ని సరిగా పట్టించుకొని భర్తను మంచివాడు అనరు, కుటుంబాన్ని సరిగా పట్టించుకొని భార్యను మంచి భార్య అనరు. అలాగే ఈరోజు అధికారాలు, పదవులు మీరు చూడండి, ఒక గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు అంటే ఆయన మంచివాడైతే గ్రామానికి తండ్రిగా తను భావిస్తే ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పట్టించుకుంటూ ఉంటాడు. నీళ్ళ సమస్య, రోడ్ల సమస్య, ఒక బాధ్యత కలిగిన ఆయన అయితే అన్ని సమస్యలను ముందుంటాడు. నేను చేయిస్తానండి అంటాడు. ఒక ఎమ్మెల్యేగా బాధ్యతలు, లేదంటే ఒక సర్పంచ్ గారిగా బాధ్యతలు, అలాగే లేదంటే ఒక పోలీసు ఎస్ఐగా బాధ్యతలు, సిఐగా బాధ్యతలు, ఇవన్నీ బాధ్యతలు అంటారండి. ఉద్యోగ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఎన్నో భుజాన వేసుకుని మోస్తున్నాడండి మనిషి. ఇప్పుడు నా వైపు చూడాలి, ఇన్ని మోస్తున్న మనిషి సంఘములో ఏ బాధ్యత అయినా మోస్తాడా? సంఘం అనగానే ఏంటి? సంఘం అసలు ఏంటి? ఏది సంఘం? చాలామందికి తెలియదు. సంఘం అనగానే 4 గోడలు కట్టుకుని ఒక చర్చ్ కట్టుకుని అది సంఘం అనుకుంటున్నారు. బిల్డింగులు కాదండి సంఘం అంటే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చదవాలి. బైబిలు క్రైస్తవుని యొక్క ప్రామాణిక గ్రంథం. అందులో ఏదుందో అది నువ్వు నమ్మాలి తప్ప నీ బుర్రలో ఏది నిండుకుందో అదే నేను పాటిస్తానంటే తప్పు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా, చూసారా చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తాడండి బైబిల్లో దేవుడు. అనగా మందిరము, అనగా మందిరం అంటే ఏంటో మనకి తెలియదని, మందిరము అనగా జీవము కలిగిన దేవుని సంఘము. ఇప్పుడు మందిరం ఏది చెప్పండి? జీవము కలిగిన దేవుని సంఘమే దేవుని యొక్క మందిరం. ఇదిగో ఇక్కడ ఉన్న మనమంతా కూడా ఇప్పుడు జీవం గల దేవునికి సంఘం. మనమే ఈరోజు దేవుడికి మందిరం. మందిరం అనగానే కట్టడాలు కాదు. ఆ కాలం అయిపోయింది. ఇశ్రాయేల్ కాలంలో యెరూషలేము మందిరం, దాన్ని తీసాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి మందిరాన్ని మార్చాడు. దేహమే దేవునికి ఆలయం. ఆ దేహాలన్నీ ఒక చోట కూర్చున్నప్పుడు అదే నా మందిరం, సంఘం అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇది సంఘం అయితే, సంఘమే దేవుడికి మందిరం అయితే, ఈ క్రైస్తవుడిగా నువ్వు చేర్చబడిన ఈ సంఘంలో నువ్వు ఏ పాత్ర పోషించాలని దేవుడు కోరుకున్నాడు బైబిల్లో. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు మోస్తున్నప్పుడు అండి చాలా గర్వంగా ఫీల్ అవుతారండి. మరి నేను తండ్రిని కదండి, నా బిడ్డలను చూసుకోకపోతే ఎలాగ అంటారు. జాగ్రత్తగా వినాలి. నేను భార్యని కదండి, నా భార్యగా నా బాధ్యతలు నేను చేయకపోతే ఎలాగా? నేను అన్నను కదండి, మరి చెల్లిగారు వివాహం చేయకపోతే ఎలాగా? బాధ్యతలు. నేను అన్నను కదండి, నా తమ్ముడిని చదివించుకోకపోతే ఎలాగా? బాధ్యతలు. ఇవన్నీ గుర్తొచ్చేయండి. కానీ నేను సంఘంలోనికి చేర్చబడ్డాను. సంఘంలోనికి నేను చేర్చబడ్డానికి కారణం ఏంటంటే, ఎవరు నన్ను సంఘంలోకి చేర్చారు అంటే
మనుషులు కాదండి, సంఘంలోనికి మనల్ని చేర్చింది ప్రభువు. ఎలా చేర్చాడు ఈ సంఘంలోనికి? అసలు ఈ సంఘాన్ని ప్రభు ఎలా కట్టాడు అంటే, మీరు జాగ్రత్తగా అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయానికి రావాలి. చాలా జాగ్రత్తగా ఈ వచనాలు చదవాలి. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 28వ వచనం జాగ్రత్తగా చదవండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, అండర్లైన్ చేయండి. దేవుడు ఎవరి దేవుడు? యేసుక్రీస్తు. చాలామందికి ఏమండి, బైబిల్లో సరిగా చదవక క్రైస్తవ్యంలోనికి ఒక బోధ వస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఎక్కుతుంది నెమ్మదిగా బోధ. ఏం బోధ? యేసుక్రీస్తు దేవుడు కాదంట, మరెవరు? మనిషి అంటున్నాడు. బైబిల్ ఏమనుంది అక్కడ? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. రక్తాన్ని ఇచ్చింది ఎవరంట? దేవుడు. బైబిల్లో ఉంది. మీరు బైబిల్ చూపించారనుకోండి, అక్కడ పెన్నెట్టు కొట్టే అంటున్నాడు ఆయన. అలాంటి బోధకులు వచ్చేసారు ఇప్పుడు క్రైస్తవ్యంలోనికి. బైబిల్లో ఉన్నవి కొట్టేయండి అనే బోధకులు వచ్చారు. అంటే అతను అనుకున్న దానిని నెరవేర్చడానికి బైబిల్లో ఉన్నదాన్ని కూడా ఏం చేయమంటున్నాడు? కొట్టేయాలంట. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడండి. వివాహమైంది, భార్యను విడిచిపెట్టాడు. సంఘంలో ఆవిడ ఎర్రగా ఉంది, ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడితో ఇంట్లో ఉంటున్నాడు. సంఘస్థులు చాలా బాధపడిపోయారు. తండ్రిగా మాకు చెప్పవలసిన నువ్వే ఇలా చేసేవేంటయ్యా అని ఒకనాడు ఉండి పట్టలేకండి ఒక పత్రికలో ఉన్న ఒక వాక్యాన్ని పట్టుకెళ్ళి, ఒక భార్య ఒకే భర్త అని బైబిల్లో ఉంది కదా, భార్యను విడనాడొద్దని బైబిల్లో ఉంది కదా, మీరు ఎందుకండి అలాగ చేశారు అంటే ఆయన బోధకుడు ఏమంటున్నాడు తెలుసండి? ఏ పత్రిక చూపిస్తున్నావు నాకు అన్నాడు. విశ్వాస అన్నాడు, కొరింథీ పత్రిక అన్నాడు. పౌలు గారు రాసిన పత్రికలను తప్పు, నువ్వు చదవద్దు అంటున్నాడు. చూసారు ఎలాగుందో? ఏవి చదవకూడదంట క్రైస్తవుడు. పౌలు గారు రాసిన పత్రికలన్నీ తప్పు, నువ్వు చదవకో. యేసుప్రభు ఎక్కడ చెప్పాడు పెళ్లి చేసుకోవద్దని రెండో పిల్ల అంటున్నాడు. పాపం విశ్వాసి యేసుప్రభు చెప్పిన వచనం తెలీదు, మనకు తెలుసు అది మత్తయి సువార్తలో ఉందని. చూసారా? అంటే ఈరోజు సమాజం ఎలా తయారైంది అంటే, తాను ఏదో అనుకుంటున్నాడు, తాను తప్పు చేస్తున్నాడు అండి, తను పాపం చేస్తున్నాడు. బైబిల్ ఏదన్నా ఎగనెస్ట్గా ఉంటుందంటే అదిగో బైబిల్ తప్పు కొట్టేయండి అంటున్నాడు. ఇలా మారిపోయింది క్రైస్తవ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు నీ బాధ్యత ఏంటి? క్రైస్తవుడిగా నమ్మావు, ప్రభు రక్తం ఇచ్చాడు, ఆ రక్తంతో నీ పాపాలను కడుక్కొని సంఘంలోకి చేర్చబడ్డావు. సంఘం పరిస్థితులు ఏంటి ఏనాడైనా ఆలోచిస్తున్నావా? నీ కుటుంబ బాధ్యతలు, నీ ఉద్యోగ బాధ్యతలు, నీ సామాజిక బాధ్యతలు ఆలోచిస్తున్న నువ్వు స్వరక్తం ఇచ్చి నీ ప్రభువు నిన్ను చేర్చుకున్న సంఘం ఎలా ఉంది? సంఘంలోనికి ఏ బోధలు వస్తున్నాయి? సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాగుంటున్నారు? సేవకులు సంఘానికి ఏ బోధ చేస్తున్నారు? ఏ క్రైస్తవుడండి సంఘం పైన బాధ్యత కలిగి బ్రతుకుతున్నాడు ఈరోజు? ఇప్పుడు మాట చెప్తాను, అక్కడ జాగ్రత్తగా చదవాలమ్మ. మళ్ళీ అదే వచ్చును. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28 ఒక మాట చదవాలి అక్కడ మీరు ఇప్పుడు. మళ్ళీ అదే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. బాగాలి, తన సంఘం. సంఘం ఎవరిది? సంఘం ఎవరిది? యేసు ప్రభుది. ఈరోజు చాలా సంఘాలు ఏమంటున్నాయి? ప్రార్థన పెట్టి పాంప్లెట్ ఇచ్చి రండి అంటే ఏ సంఘం వాళ్ళు పెడుతున్నారు? ఇదేంటిది? ఆ సంఘం వాళ్ళు పెడితే ఈ సంఘం వాళ్ళు రారంటే, ఈ సంఘం వాళ్ళు పెడితే ఆ సంఘం అంటే, ఆయన ఏమంటున్నాడంటే ఇది మా సంఘం, అది మీ సంఘం. ఇదేంటిది? సంఘం అంతా ఎవరిదని బైబిల్లో ఉంది? తన సంఘం. తన సంఘానికి నువ్వు అనరు ఏంటి? నువ్వు ఇచ్చావా రక్తం? నువ్వు ఇచ్చావా ప్రాణం? నువ్వు తిన్నావా దెబ్బలు? తన సంఘాన్ని నీ ఇష్టానికి ఎందుకు ముక్కలు చేస్తున్నావు? చూసారా? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, తర్వాత వెంటనే తన సంఘం, దేవుడి సంఘం. జాగ్రత్తగా వినండి, దేవుడి సంఘం. ఇది దేవుడి సంఘం. భూమి మీద ప్రభువుని నమ్మిన సంఘాలన్నీ కూడా యేసు ప్రభు అండవి మనుషుల చేత కట్టబడవచ్చు. మీకు మాట చెప్పనా? ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే, ఒక ఆయన సంఘం కడితే ఆ సంఘం ఆయనదని అంటున్నారు. తప్పండి.
అలాగైతే నేను ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు. తొలి సంఘాన్ని కట్టింది ఎవరు చెప్పండి భూమి మీద? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. తొలి ప్రసంగంతో 3000 మందికి బాప్తిసం ఇచ్చి సంఘాన్ని కట్టిన తొలి నాయకుడు ఎవరు భూమి మీద? సంఘం పేతురు గారిది అందాం. ఇప్పుడు స్టార్ట్ చేసింది ఆయన కదా. పోని పేతురు గారు ఎక్కడైనా బైబిల్లో నా సంఘం ఇది అన్నాడా? వాళ్ళు అనరు, వాళ్ళకి వాక్యం తెలుసు, మనకి తెలియదు కనుక ఇది మా సంఘం. తప్పు తప్పు, బైబిల్ రాదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, నెక్స్ట్ ఏమని చూడండి అక్కడ, తన సంఘము కాయాలంట. తన సంఘాన్ని కాయండి క్రైస్తవుడా. నేను రక్తం ఇచ్చి నిన్ను నా రక్తంతో కొని నా సంఘంలోనికి నేను చేర్చుకున్నాను. ఒక యవనస్తుడా, యవనస్తురాలా, యవన విద్యావంతులా, మీరు బాగా ఆలోచన కలిగిన వారా, నా సంఘాన్ని కాయండి నాయనా అని సంఘములోనికి చేర్చబడిన వాళ్లకు యేసుక్రీస్తుల వారు సంఘ బాధ్యతలు అప్పగించాడు. సంఘములో నీకంటూ ఒక పాత్ర ఉండాలని చెప్పాడు. సంఘాన్ని కాయాలా? ఎందుకు కాయాలి? చాలా పెద్దదండి పాఠం. మీకు ఎలాగుంటుందంటే, ఐస్ క్రీమ్ తినేటప్పుడు చూడండి, పైన కొంచెం చీకితే ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తినగా తినగా గొట్టంలో లోపల ఇంకా చాలా ఉంటుంది. ఈరోజు ప్రసంగం అలాగే ఉంటుంది, పైనే. ఎందుకంటే ఏం లేదు, ఇప్పుడు మనకి టైం లేదు. చిన్నగా చెప్పండి, మధ్యలో కట్ చేసేస్తాను. జాగ్రత్తగా వినాలి, నాతో పాటు రండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని క్రైస్తవుడు కాయాలా? ఖాయమని ఎప్పుడు చెప్తారు చెప్పండి? ఖాయమని ఎప్పుడు చెప్తారు? అక్కడ ఏదో ప్రమాదం ఉంటేనే చెప్తారండి, అవునా? తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలతో ఏమంటారంటే, ఒరే గేట్ వేసేసుకోరా, ఇంట్లోకి ఏమొచ్చేస్తాయి? కుక్కలు వచ్చేస్తాయి, మిమ్మల్ని కరిచేస్తాయి, లేదంటే ఇంట్లో వండినవన్నీ ఎత్తుకుపోతాయి, కుక్కలు వచ్చేస్తాయి, గేట్ వేసేసుకోండి, కాయండి, ఇంటిని కాయండి, గేట్ వేసేసుకోండి, మేము వచ్చి నాయనా అని పిలిచేంత వరకు గేట్ తీయకండి. ఎందుకంటే కుక్కలన్నా రావచ్చు, మనుషులన్నా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా దొంగలు వచ్చి మన ధనమంతా పట్టుకెళ్ళిపోతారు. ఇల్లు జాగ్రత్త నాయన, గేట్ వేసుకుని లోపలే ఉండండి. ఏమైనా పెద్ద కుక్క ఉంటే వదిలేయండి, దొంగడు రాకుండా ఉంటాడు లోపలికి. అంటే ఇంటిని ఏం చేయమని చెప్తున్నారు? కాయాలి. ఎందుకు చెప్పారు చెప్పండి తల్లిదండ్రులు? ఎందుకు చెప్పారు? అక్కడ ఏముంది? దొంగడే ప్రమాదం ఉంది, ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎవరో పాడు చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలను కూడా వదలలేదు కదండి మధ్యకాలంలో. చిన్ని పసిమొగ్గలను కూడా పాడు చేసి చంపేస్తున్నారు. తల్లిదండ్రులు భయపడుతున్నారు పిల్లల్ని, ఆడపిల్లలను విడిచిపెట్టాలని, చిన్నపిల్లలను కూడా. ఇప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, నా రక్తం ఇచ్చి కొన్న ఈ సంఘాన్ని మీరు ఏం చేయాలి? కాయండి, కాయండి. ఏంటండి ప్రమాదం? ఇప్పుడు మాట చెప్తానండి. ఎప్పుడో అపోస్తుల కార్యాల్లో, లేదంటే యేసుప్రభు బ్రతుకున్న కాలంలో మీరు నా సంఘాన్ని కాయండి అని చెబితే, సంఘంగా కట్టబడిన పిలుపు సంఘం ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడ చేపెట్టి పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఏమండి? పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21కి రండి. సంఘం ఏం చేస్తుందో చూడండి. ఆయనేమో కాయమని చెప్పాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, అందరును తమ స్వంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. బా, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితోని? సంఘంతోనే, పిలిప్పి సంఘంతోనే. అందరూ తమ సొంత కార్యాల్లో ఉన్నారు. సంఘమా, నా కార్యాలు మీరు చూడరు అంటే, ఇప్పుడు సంఘం ఎవరి కార్యాలి? యేసుప్రభు కార్యాల్లో. అందులో ఒక కార్యమే నా సంఘాన్ని కాయండి అంటే, మీ కుటుంబాన్ని కాచుకున్నారు, మీ ఇంటిని కాచుకున్నారు, మీ ఊరిని కాచుకున్నారు, మీ సొంత ఉద్యోగ బాధ్యతలు బాగా చేశారు, అన్నీ బాగా కాచుకున్నారు. నా సంఘాన్ని ఏమైనా కాచావా? నా సంఘపు బాధ్యతలు, నా సంఘపు పాత్రమైనా నువ్వు పోషించావా? ప్రతి ఒక్కరిని, ఈ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని మరణం తర్వాత యేసుక్రీస్తుల వారు ప్రశ్నించేది ఇదే. ఎందుకంటేనండి, మీకు మాట చెప్పనండి, అసలు మనం ఎవ్వరం కూడా మంచోళ్ళం కనుక మనల్ని కడగలేదండి. మనం ఈ సంఘంలోకి చేర్చబడ్డాము అంటే, ఈ రక్షణలోనికి మనం వచ్చామంటే ఎలా వచ్చామని చెప్తాడు పౌలు గారు పత్రికల్లో? కృప.
కేవలం మీరు కృపచేతనే ఏమయ్యారంటాడు, రక్షించబడ్డారు. దేవుడు మన మీద కనికరపడి జాలిపడి దయపడి మనం ఏదో మంచోళ్ళమని కాదండి, తన కృపచేత మనల్ని రక్షించి ఎక్కడికి నడిపించాడు, సంఘంలోనికి. లేకపోతే మన జీవితాలు ఏంటి చెప్పండి, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, ఈ లోకంలో పాపాలు చేసేవారుగా, లోకం మనల్ని అసహించుకునేవారుగా, ఎంత దౌర్భాగ్యమైన జీవితం ప్రభువులోనికి రాకమునుపు మనకుందో మీకు తెలియదు కాదు. ఇప్పటికే ప్రభువులోనికి రాని వారి జీవితాలు ఆ పాపపు కోపంలో ఎలా మగ్గుతున్నాయో మీకు తెలియదు కదండి. అంటే మనమేదో మంచోళమని కాదు, కానీ దేవుడు తన కృపచేత సంఘంలోనికి మనల్ని నడిపించాడు. నడిపించబడిన తర్వాత నాయన ఈ సంఘాన్ని నువ్వేం చేయాలి, కాయు. ఏంటండి, ఎందుకు కాయాలి? ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఒకటి చెప్తానండి, చిన్నగా ఒక్కటి చెప్తాను. ప్రమాదం, సంఘాన్ని కాయవలసిన బాధ్యత ఏంటో తెలుసండి. సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఈ సంఘం దేవుడిదైతే దయ్యం నెమ్మదిగా తన వారిని కూడా సంఘంలోనికి నడిపించింది. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, పైకు యేసుక్రీస్తుల వారి పేరుతో సంఘంలోనికి చేర్చబడ్డారు తప్ప యేసు ప్రభు మాటలంటే భయం ఉండదు, యేసు ప్రభు చెప్పిన వాక్యాలంటే భయపడరు. యేసు ప్రభు ఇలా బ్రతకమన్నాడు అంటే అలా బ్రతకటానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ వాళ్ళు బ్రతకకపోగా యేసుక్రీస్తుల వారి మాటను మీరేటట్లుగా సంఘంలోనికి జ్వరపడ్డ కొంతమంది సంఘాన్ని పాడు చేస్తున్నారు. ఆ కింద వెంటనే చెప్తాడు అక్కడ, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అక్కడికి రండి ఇప్పుడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములో కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఆ మంద జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఆ మంద జాగ్రత్త, మీరు జాగ్రత్త. మందకి ప్రమాదం ఉంది, మనకి కూడా ఏముంది, ప్రమాదం ఉంది. ఏంటా ప్రమాదం? వెంటనే చెప్తారు చూడండి అక్కడ 29. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోనికి ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ఈ మందలోకి ఏమొస్తాయంట? ఏ తోడేళ్ళు అన్నాడు? క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. జాగ్రత్తగా వినండి. మందలోకి ఏమొచ్చినాయి? తోడేళ్ళు వచ్చినాయి. ఇది తోడేలు అని మనకు తెలుస్తుందా? విచిత్రం ఏంటంటే, ఈ తోడేలు అంటే కనబడే తోడేలు కాదు. చర్మమేమో గొర్రె చర్మం, లోపలేమో తోడేళ్ళు. అప్పుడప్పుడు చూడండి, జాతరలో పులి వేషం వేస్తారు, మనిషే కానీ ఆ జాతరలో వేషం వేసినప్పుడు ఎలాగుంటాడు? పుల్లాగా ఉంటాడు. ఈ మందలోనికి, జాగ్రత్తగా వినాలి, ఈ మందలోనికి తోడేళ్ళు వచ్చాయి. ఏమండి, ఎవరండి ఆ తోడేళ్ళు? చెప్తాడు. ఎవరా తోడేళ్ళు? ఆయనే చెప్తాడు చూడండి కిందకి వెళ్ళేసరికి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే. ఎక్కడంటే ఇల్లు? వంకర మాటలు పలికే వాళ్ళు మీలోనే. వాళ్ళు బయట వాళ్ళు కాదు. ఈరోజు క్రైస్తవుడు అనుకుంటున్నాడు మమ్మల్ని వాళ్ళు హింసిస్తున్నారు, వీళ్ళు హింసిస్తున్నారు. ఇంకోటి చెప్పనండి, బైబిల్ ప్రకారం వాళ్ళు హింసిస్తే సంఘం ఇంకా డెవలప్ అవుతుంది. పాడైపోయేది ఎవరి వలన తెలుసండి? లోపల ఉన్న వాళ్ళ వల్లే. బాగా అయినాలి ఇది. మీరు ఇప్పుడు ఇదేంటండి ఎలా చెప్తున్నారు? క్రైస్తవ్యాన్ని బలపరచాల్సింది పోయి మీరు విచ్ఛిన్నం చేస్తున్నారు అనుకుంటారేమో. ఏమండి, నేను అపోస్తుల కార్యాలు 20:28 నా బైబిల్లో నేను రాసుకుని రాలేదు. మీ బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? నా బైబిల్లో లేదన్న వాళ్ళు చేయలేపండి. అంటే అందరి బైబిల్లోనే ఉందా? ఉంది. అంటే ఇది బైబిల్ అనమాట. ఇది జరుగుతుందని దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరించాడు అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ మందను పాడు చేసే వాళ్ళు వస్తారు. వాళ్ళ విషయంలో కాస్త నా మందను కాస్తావా నా కొడుకా అని అడుగుతున్నాడు. నా రక్తం పెట్టుకున్న మందది. ఇందులోకి వంకర మాటలు చెప్పే వాళ్ళు వచ్చారు. ఎలా ఉంటారో 3 ఎగ్జాంపుల్ ఇస్తాను, చాలా ఉన్నాయి, మీకు అర్థమవుతాయి. క్రైస్తవ్యంలో అనకండి మధ్యకాలంలో ఒక కొత్త బోధ వచ్చింది. ఏంట బోధ అంటే, యేసు ప్రభు పరలోకంలో మనకి తండ్రి ఉన్నాడని చెప్పాడు. వీళ్ళు వచ్చి ఏమంటున్నారంటే ఇంటింటికి తిరిగి పరలోకంలో మనకి తల్లి ఉంది అంటున్నారు. వీళ్ళు తెలుసా మీకు? తెలుసో లేదో?
మీరు అదృష్టవంతులైతే మీ ఊరికి ఇంకా రాలేదు. మా హైదరాబాద్కి వచ్చేసింది, వైజాగ్ వచ్చేసింది, గుంటూరు వచ్చేసింది, విజయవాడ వచ్చేసింది. రేపో ఎల్లుండో కరపత్రాలు పెట్టుకుని ఈ వీధిలో కూడా వస్తారు వాళ్ళు. ఏమని? పరలోకంలో మనకు ఎవరున్నారు? తల్లి ఉంది. వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొకటి వస్తాడు, మనకు పరలోకంలో అక్క ఉందంటాడు. ఆడైపోయిన తర్వాత ఇంకొకటి వస్తాడు, పరలోకంలో మనకు బామర్ది ఉన్నాడు అంటాడు. చూసారా? ఇలాంటి బోధలు క్రైస్తవ్యం మీద దాడి చేస్తున్నప్పుడు క్రైస్తవుడా ఇది తప్పు, బైబిల్లో ఇది లేదు అని ఎవరండి ధాటిగా వాళ్ళని ఎదుర్కొంటున్నారు? పోనీ వాళ్ళు ఎక్కడో బయటోళ్ళే కాదండి, వీళ్ళు ఎవరి బోధ చేస్తున్నది ఎవరు అనుకుంటున్నారు? క్రైస్తవులే. మనలోనే ఉండి మన ప్రభు చెప్పని వంకర మాటలు చెబుతారు. నువ్వు పోరాడవా? నువ్వు నీ సంఘాన్ని కాపాడవా? ప్రభు ప్రాణత్యాగంతో ఒక అమాయకుడు సంఘంలోకి వచ్చి వాడు రక్షించబడి వాడు పాపాలు కడుక్కొని ప్రభు చెప్పిన మాట ప్రకారం పరలోకంలో నన్ను తండ్రి కోసం వాడు బ్రతుకుతున్నప్పుడు ఈ వంకర మాటలు పలికేవాడు ఒకడు వచ్చి అబద్ధం చెప్పి తల్లుందని చెప్పి బైబిలుకు భిన్నంగా ప్రభు రక్షించుకున్న ఒకడిని అబద్ధం వైపు లాక్కెళ్తుంటే నీకేమీ అనిపించటం లేదా? సంఘాన్ని పోడ చేస్తున్నారని. మనకెందుకు లేండి అనుకుంటున్నారండి ఎవరికళ్ళు. సంఘాన్ని కాయండి నా పిల్లలారా, వంకర మాటలు పలికేవారు మీలోనే వస్తారు. ఒకటి చెప్పాను, ఎవరున్నారంటే పరలోకంలో మనకి తల్లి ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ఆయన బయలుదేరాడు, యేసు ప్రభు మనకి ప్రవక్త మాత్రమే, లేదంటే నరుడు మాత్రమే, మనిషి మాత్రమే, యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ పెన్నెట్టు కొట్టేయండి. ఈయనొక ఆయన బయలుదేరాడు. ఇలాగంటే క్రైస్తవ్యాన్ని చీల్చుతున్నారు ఈరోజు వంకర మాటలతో. మీరు బైబిల్ బాగా నేర్చుకోకపోతే, మీరు బైబిల్ బాగా చదువుకోకపోతే, ఇదిగో ఇలాంటి సభలు విస్తారంగా పెట్టి బైబిల్లో దేవుడు రాయించిన జ్ఞానపు సంగతులు నేర్చుకోకపోతే మిమ్మును మీరు కాపాడుకోలేరు, మీకు అప్పగించిన మందను కూడా మీరు కాపాడలేరు. తెలుసా? అబద్ధపు బోధల దాడండి ఈరోజు క్రైస్తవ్యం మీద. ఎన్ని మాటలండి ఈరోజు మాట్లాడుతున్నారు బైబిలుకు భిన్నంగా. యేసుప్రభు అంటాడు మత్తయి సువార్త 6:19 వెళ్ళేసరికి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోనండి. మీ బైబిల్లో ఉందా? ఉంది. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు చెప్పాడు. భూమి మీద ఏం కూర్చుకోవద్దు అన్నాడు? ధనాన్ని కూర్చుకోవద్దు అంటున్నారు. ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువ బోధలు ఏం జరుగుతుందో తెలుసా? యేసుప్రభు దగ్గరికి రండి మీకు ఆస్తులు ఇస్తాడు. రివర్స్ అయిపోలేదు? ప్రభు బోధకు రివర్స్ అయిపోలేదు? ప్రభు చెప్పింది ఒకటి, అక్కడ వినబడుతున్నది ఒకటి. కొత్త నిబంధన అంతా మనం చదువుతున్నప్పుడు శరీర సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఎక్కడ ప్రస్తావనే లేదే. ఉన్న ఆస్తులు అపోస్తులు పట్టుకెళ్ళి పెట్టారే. హెబ్రీ పత్రికలో చూడండి, పౌలు గారు కూడా చివరిలో సంఘంతో ఏమని హెచ్చరిస్తున్నాడో మీకు ఒక మంచి మాట చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి జాగ్రత్తగా 10వ అధ్యాయానికి రండి. ఏమంటే సంఘం, ఆ రోజున్న సంఘం ఎలా ఉంది, ఈ రోజున్న సంఘాన్ని వీళ్ళు ఎలా మార్చారు? మీరు హెబ్రీలకు రాసిన పత్రిక ధనం గురించి మాట్లాడుతూ 34వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం అండి. ఏలగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదినైన స్వాస్యము పరలోకంలో ఉన్నదని మీరు ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు, చూసారండి, మీ ఆస్తి కోల్పోవుటకు, బైబిల్ ఏమనుంది? మీ ఆస్తిని కోల్పోవుటకు మీరు సంతోషముగా ఒప్పుకొంటిరి. సంఘం ఆ రోజు ఆస్తులను కూడగట్టుకుందా? కోల్పోయింది. అపోస్తుల కార్యాల్లో మీరు చదువుతున్నప్పుడు అపోస్తుల పాదాల ఎదుట పట్టుకొచ్చి పెట్టేశారు, మీరు సువార్త చేయండి అని. ఎందుకంటే యేసు ప్రభు చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఏమండి, ఆస్తులు ఇస్తాను, ఇల్లులు ఇస్తాను, పొలం ఇస్తాను, బంగారం ఇస్తాను, అదంతా పాత నిబంధనలో ఇశ్రాయేలుకి చెప్పబడిన బోధ. మనం ఉన్నది ఏ దినాలు అంటే యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఈ లోకంలోనికి అడుగు పెట్టాడో ఈ లోకానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏమన్నాడు తెలుసండి? అంత్యదినములు అన్నాడు. మనం ఉన్నది ఏ దినాలలో? అంత్యదినాలు. అర్థమయ్యే భాషలో చెప్తాను, చివరి రోజులని అర్థం. అంత్యదినాలు అంటే పదం బాగా గట్టిగా బలంగా ఉంది. అది మీకు లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏ దినాలు? చివరి దినాలని. ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఐసీలో ఉంటాడు,
3 రోజుల్లో నువ్వు చచ్చిపోతావని చెప్పారు. ఆడి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఏమండి విజయవాడలో రేట్లు తక్కువ అంట, ల్యాండ్ కొందామని అడగండి. 3 రోజుల్లో చచ్చిపోతామని డాక్టర్ చెప్పాడు. ఆడి దగ్గరికి వెళ్ళి అడగండి. లేదా ఒక మంచి వ్యాపారం వచ్చింది, ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే 6 లక్షలు వస్తుందంటే ఇన్వెస్ట్ చేస్తామని అడగండి. ఏమంటాడు? మీకు నమస్కారం రా, చచ్చిపోతాను 3 రోజుల్లో, ప్రశాంతంగా ఉండేవారు ఎప్పుడైనా. అవి చేసి 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 మూలన పడ్డాను, ఇక్కడికి వచ్చాను, ఏమీ లేదు పట్టుకెళ్ళేది, అన్నీ ఇక్కడే విడిచిపెట్టాలి. ఈ చివరి దినాల్లో నన్ను ఎందుకు చంపుతున్నావు? చూసారా, నా కుటుంబంతో ఉంటాను, నా పిల్లలతో ఉంటాను, సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను. ఎవడు మనం ఉన్నది అంచె తినాలండి. రేపు వస్తాడో తెలియదు యేసు ప్రభు, ఎల్లుండి వస్తాడో తెలీదు. ఎందుకంటే ఆయన దినం ఎలా వస్తుందంట? దొంగ వచ్చినట్లుగా. మరి ఇన్ని చెప్పి మీరు జాగ్రత్తగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండండి. ఆయన వస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. పరలోకంలో మీకు ఇల్లు స్థలాలు సిద్ధపరచి వెళుచున్నాను, నేను వచ్చి మీరు పరలోకంలో ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఎవడు యేసు ప్రభు బోధలు చేస్తే బోధలన్నీ ఏమైపోయినాయి క్రైస్తవ్యంలో? చూసారా, వంకర మాటలు చెప్పి ప్రభువు చెప్పింది ఒకటైతే వీడు ఇంకో వంకర మాట చెప్పి అబద్ధంలో అసత్యంలో సంఘాన్ని ఉంచుతున్నప్పుడు క్రైస్తవుడని బాధ్యత ఏంటి? బైబిల్ బాగా నేర్చుకుని సత్యాన్ని చెప్పవా? సత్యవాక్యాన్ని ప్రకటించవా? ఆ సత్యవాక్యం ప్రకటింపబడ్డానికి నీ ఆస్తిని కోల్పోవా? హెబ్రీ పత్రిక 10:34 చదివినట్టుగా. ఏమంటే ఈరోజు ఇక్కడ ఉన్న ఆయన పరిశుద్ధరావు గారు, ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని అందరినీ పిలిచి ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పిస్తున్నాడు అంటే ఆయనకు అర్థమైంది, నేను సత్యవాక్యంలో ఉన్నాను, ఇది నలుగురికైనా చెప్పాలి. మొదటిదండి, అబద్ధపు బోధలపైన మీరు పోరాటం చేయాలి. బైబిల్ ఇచ్చిన పిలిపిది. యోధపత్రిక 3వ త్వరగా చదవండి. యోధపత్రిక 3వ చూడండి. యోధపత్రిక 3వ ప్రియులరా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడండి. మీరు పోరాడమని మిమ్మల్ని బతిమాలుతున్నాను, వేడుకుంటున్నాను. నా సంఘాన్ని పాడు చేసేస్తున్నారు వాళ్ళు. బోధ నిమిత్తం పోరాటమా? మనం దేనికోసం చేశాం? పక్కోళ్ళు రాళ్ళు మార్చేశారని ఇల్లు కోసం చేశాం, పొలం కోసం చేశాం, ఉద్యోగం కోసం చేశాం, కులం కోసం చేశాం. బోధ కోసం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరేం చేయాలంట? పోరాటం చేయండి. బోధన మార్చేస్తుంది దెయ్యం నెమ్మదిగా, రక్షణను పోగొడుతుంది, అబద్ధ బోధ వైపు నెట్టేస్తుంది, నా సంఘం పాడైపోతుంది. ప్లీజ్, చివరిలో చెప్తున్నాడు, బైబిల్ పూర్తయిపోద్ది. ఇక యోధపత్రిక తర్వాత ఇంకేమని చెప్పండి. వెంటనే ఏముంది అక్కడ పక్కనే? ప్రకటన గ్రంథం అయిపోయింది. ప్లీజ్, అయిపోయింది. నేను చెప్పవలసిన బోధ అంతా అయిపోయింది. చిట్ట చివరిలో మీకు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో నేను ఏవైతే ఈ పుస్తకాలలో చక్కటి సత్య బోధను రాసి బైబిల్గా మీ చేతుల్లో పెట్టానో, ఈ బైబిల్లో ఉన్న బోధ ఎవడైనా మారిస్తే వాడితో మీరు దయచేసి బోధ విషయంలో మీరేం చేయాలి? పోరాటం చేయండి. బోధ కోసం పోరాటం క్రైస్తవుడు చేయాలి. ఇది క్రైస్తవుడికి అప్పగింపబడిన బాధ్యత. ఎవరండి చేస్తారు? ఒకటి చెప్పాను, ఇంకోటి చెప్తానండి. ఇంకోటి ఏంటి తెలుసండి, సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఈరోజు క్రైస్తవుడు ఎలా మారిపోయాడు అంటే, నేను చేర్చబడ్డాను, రక్షణ పొందాను, అయిపోయిందా? నువ్వు చేర్చబడిన తర్వాత ప్రభు నీకు ఏం చెప్పాడో తెలుసా? చేర్చబడిన నువ్వు
దేవుడి స్తోత్రం అండి. దేవుని పిల్లలారా, రెండవ బాధ్యత, రెండోది చెప్తున్నానండి, ముగించేస్తాను. సంఘంలోనికి చేర్చబడిన తర్వాత అండి, సేవ ఎవరిది అనుకున్నాడు క్రైస్తవుడు అంటే? సంఘ కాపరి సేవ చేస్తాడు, నేను మాత్రం ఆదివారం గుడికి వెళ్ళి వస్తాను అనుకున్నాడు. బైబిల్ చూడండి త్వరగా, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇదొక బాధ్యత పెట్టాడు. ఇది కూడా క్రైస్తవుడు అసలు పట్టించుకోలేదండి. ప్రభువు చెప్పిన ఏ పని సంఘం పట్ల ఏమండి, తన బాధ్యతలు కానీ తన యొక్క పాత్ర కానీ క్రైస్తవుడు పూర్తిగా విస్మరించాడు. అందుకే సంఘం ఈరోజు ముక్కలైంది, చెల్లాచెదురైంది. ఏమంటే ప్రభు కోరుకున్నట్టుగా కాకుండా సాతాను కోరుకున్నట్టుగా సంఘం తయారైపోయింది. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, ఏమనుందండి ప్రారంభం అక్కడ? కాబట్టి సహోదరులారా. ఇప్పుడు ఇది అయ్యగారికా సంఘం మొత్తానికా? అందరికీనా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని. చూసారా, మీరు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి ఏం చేయాలంట? సమర్పించాలి. ఇప్పుడు సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించాలి. ఎవరు? సహోదరులు అందరూ. అంటే సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా సేవకు మీ దేహాలను ఇవ్వాలి. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది చాలామందికి. ఏమంటే సేవకుడు చేస్తాడు కదా, మేము మా శరీరాలను ఇవ్వటం ఏంటి? సహోదరులారా, మీరు అందరూ కూడా సజీవ యాగముగా ఇవ్వమని సమర్పించుకున్నట్టు దేవుడు వాత్సల్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. అంతేనా? చివరిలో ఏమనుంది అక్కడ? ఇట్టి సేవ అంటే ఇప్పుడు సేవ ఎవరెవరు చేయాలి? సహోదరులు అందరూ సేవ చేయాలా? ఎస్. ఇప్పుడు ఇక్కడ ఈ మాట చదువుకుని చాలామంది ఏమన్నారంటే, బోధకులే తప్పుదారి పట్టించారండి. అందరూ సేవ చేయాలంటే చాలామంది అన్నారు, అందరూ సేవ చేస్తే ఎవడంటాడు బ్రదరు అంటున్నాడు ఒక ఆయన. నేను సంఘంలో ప్రసంగం చెప్పానండి, ఇది అయిపోయిన తర్వాత నన్ను అడుగుతున్నాడు, అందరూ సేవకులు అయిపోవాలని వాక్యం చెప్తున్నావు, అందరూ సేవకులు అయిపోతే ఇవినోడు ఎవడు అంటున్నాడు. సరే, కడుపు మంట. అంటే ఎప్పటికీ ఎవరు సేవకుడికి ఉండాలి? నేనే. మిగతా వాళ్ళు వినేసి దశంభాగాలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతూ ఉండాలి. సేవ అనగానే ప్రసంగం చేయటం ఒకటే కాదు, తెలీదు, బైబిల్ రాదు. సేవ అంటే ప్రసంగం ఒకటే కాదండి. కిందకి రండి. ఎన్ని వచనానికి వస్తారంటే 4వ వచనానికి రండి త్వరగా. 4వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నీ ఒక్కటే పని ఎలాగూ ఉండదు, అలాగే అనేకులమైన మనము, ఇది అండర్లైన్ చేసుకోండి, అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకరు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ ఆయన దేహంలో అతకబడిన ఎవరంట? అవయవాలు అన్నీ ఒకే పని చేస్తాయా? ముక్కేం పని చేస్తుంది? గాలి పీల్చుకోవాలి, అదే దాని పని. నోరు పని అన్నం తినాలి, మాట్లాడాలి. చెవులు పని వినాలి. కాళ్ళు పని నిన్ను తీసుకెళ్ళాలి. చేతుల పని నిన్ను ఎవడైనా కోరుతుంటే ఇలాగ అడ్డెట్టుకోవాలి. బలం ఉంటే ఇంక 2 దెబ్బలు వేయాలి. ఇంతేనా? శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఒక పని ఉందా? లేదు. సంఘంలోనికి చేర్చబడే అందరికీ ఒకటే పని కాదు, బాధ ఒకటే సేవ కాదు. చెప్తాడు ఇప్పుడు, కింద చూడండి, చెప్తున్నాడు ఇప్పుడు 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిణామం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. బోధ కూడా అందులో ఒక పని. అందులో హెచ్చరించేవాడు ఉండాలి, అందులో పరిచయం చేసేవాడు ఉండాలి, అందులో వంటలు ఉండేవాళ్ళు ఉండాలి, అందులో మందిరాన్ని శుభ్రం చేసేవాళ్ళు ఉండాలి, మీటింగులు పెట్టడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండాలి, యాంకరింగ్ చేసేవాళ్ళు ఉండాలి, పాటలు పాడేవాళ్ళు ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, భోజనాలు వడ్డించే వాళ్ళు ఉండాలి, సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు ఉండాలి, స్టేజ్ చేసేవాళ్ళు ఉండాలి. చూసారా? ఇన్ని పనులు మీరు చేయండి, సంఘంలో ఏదో ఒక పని మీరు ఎత్తుకోండి అంటే సేవ అనగానే సేవకుడు, మేము సైలెంట్గా ఉంటాం. ఇదేంటిది? అందుకే సంఘాలన్నీ అలా ఎదగకుండా ఆగిపోయాయి.
సంఘములో ఉన్న అందరూ ఏదో ఒక పని కలిగి ఉండాలి. తర్వాత చూడండి, పని కలిగి ఇందుము, పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. పని పని పని. అందులో బోధ కూడా ఒక పని అండి. బోధకుడు కూడా ఒక పనుడు. మేము కూడా ఎవరమో తెలుసండి, పని వాళ్ళం. మాకు దేవుడు అప్పగించిన పని ఏంటి? బోధ. వాళ్ళకి అప్పగించిన పని ఏంటి? సౌండ్ ఎట్టడం, ఏమంటే స్టేజ్ వేయటం, కుర్చీలు వేయటం, పరదాలు వేయటం, వంటలు వండటం. అందరూ పని వాళ్ళమేనండి, అందరం దాసులమే, అందరం పని వాళ్ళమే. మన బాస్ ఎవరు? యేసు ప్రభు. ఇది మారి సంఘంలోకి సేవకుడు బాస్ అయ్యాడు, విశ్వాసులు పనులు అయ్యారు. తప్పిపోయింది బైబిల్ అంతా. అందుకే అంటున్నాడు, ఇది నా సంఘం, ఇష్టమైతే రా, కష్టమైతే పో అంటున్నాడు. నీ సంఘం ఏంటి? నువ్వు ఇచ్చావు రక్తం, నువ్వు ఇచ్చావు ప్రాణం. తప్పు. దేవుని పిల్లలారా, ఈ నిజాలన్నీ గ్రహించిన వాడుగా క్రైస్తవుడు సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. చాలామంది అండి, అయ్యగారు తిట్టారు, నేను సంఘానికి వెళ్ళను. అయ్యగారు సంఘం కాదు అది. ఎవరి సంఘం? నువ్వు వదిలిపెడుతున్నది ఎవరిని అనుకుంటున్నావు? ప్రభువుని. ప్రభు సంఘం అది. ఆయన ప్రాణం పెడితే నీకు రక్షణ వచ్చింది. ఇంకో విషయం తెలుసా? రావద్దన్న ఆయన కూడా ప్రభు ప్రాణం పెడితేనే అక్కడ కూర్చున్నాడు, లేకపోతే ఆయనకి కూడా దిక్కు లేదు. అందరూ ఒకటేనండి, అందరూ ఒకటే, పనివాళ్ళు, దాసులు అన్నాడు. ఎంత బాగుంది చూసారా? కనుక దేవుని పిల్లరా, సంఘంలో క్రైస్తవులుగా మనకి ఇచ్చిన బాధ్యతలు ఏంటో తెలుసండి, పని జరిగించాలి అందరూ కూడా. అలాగే దుర్బోధలు వస్తున్నప్పుడు అందరూ ఆ దుర్బోధల పైన పోరాటం చేయాలి. ఇంకా చాలా ఉన్నాయండి, చాలా. సంఘంలోనికి ఒక బలహీనుడు వచ్చాడా? రెండు చెప్తానండి, చూచాక తర్వాత వచ్చిన వాళ్ళు బైబిల్లో ఉంటే మీరు చదువుకోండి. సంఘంలోనికి ఒక బలహీనుడు వచ్చాడు అనుకోండి, ఆ బలహీనుడు పట్ల బలవంతుడు అయిన నువ్వు ఎలా ఉండాలో తెలుసండి? అప్పుడే ప్రభువులోకి వచ్చాడు. విశ్వాసంలో బలహీనుడు, వాడు ఏమైనా తప్పులు చేస్తుంటే, వాడు ఏమైనా నేరాలు చేస్తుంటే, బలవంతుడు అయిన నువ్వు బలహీనుడైన వాడిని చేర్చుకోవాలని బైబిల్ చెప్పింది. సంఘంలోనికి. ఎందుకంటే సంఘం అనేసరికి అప్పుడే బాప్తిజం తీసుకుంటారు, కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అతను సరిగా ప్రభు గురించి తెలియదు. నువ్వు ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నావు. అతను ఏదైనా తప్పు చేస్తుంటే మధ్యకాలంలో ఎలా మారిపోయారంటారండి, నువ్వు అలా చేస్తున్నావేంటి, ఇలా చేస్తున్నావేంటని ఆ వచ్చినోడిని ఎల్లగొట్టేస్తున్నారు సంఘంలోంచి. బలహీనుడైన వాడిని, విశ్వాసమందు బలహీనుడైన వాడిని సంశయాలు పెట్టొద్దు, అనుమానం పడేటట్టుగా చేయొద్దు. వాడిని చేర్చుకో, వాడిని మార్చుకో. బైబిల్ అంటే సంఘంలోనికి చేర్చబడి నువ్వు సంఘం మీద కన్నేసుకుని ఉంచుకోవాలి. కొత్త వాళ్ళు వస్తుంటే వాళ్ళని బలపరచాలి, సంఘాన్ని అభివృద్ధి చేయాలి, సంఘంలో కార్యక్రమాలు పెట్టాలి. ఎన్ని చెప్పాడు తెలుసండి, ఎన్ని బాధ్యతలండి సంఘంలో క్రైస్తవుడికి దేవుడిచ్చాడు. కానీ ఈరోజు మన ఇష్టాల కోసం, మన సొంత పనుల్లో మునిగిపోయి సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది మన ఆత్మీయ జీవితానికి అంత మంచిది కదండి. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకుంటామా? కుటుంబాన్ని గాలికి వదిలేస్తామా? ఏమైతే నాకేమైందని కుటుంబాన్ని వదలవు, మరి దేవుడి కుటుంబమైన సంఘాన్ని విడిచిపెట్టేస్తావా? ఏ బాధ్యత తీసుకోవా? ఏ పని చేయవా? సంఘ క్షేమాలు కనుక్కోవా? సంఘం కుంటుపడిందని ఆలోచించవా? యోగక్షేమాలు సంఘానివి. కనుక సంఘంలో క్రైస్తవుడి పాత్రలు చాలా ఉన్నాయి. కొన్ని మీకు అర్థమయ్యని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సమయానుకూలతను బట్టి మీరు రాయించిన కొన్ని బాధ్యతలు మీ పిల్లలకి చెప్పాను. విని గ్రహించేవాడు చొప్పున జీవించడానికి కృప చేయండి.